ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. షేబా దేశపు మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము మొదటి వాక్యం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గురించియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఈ వాక్యం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. మరొక అవకాశాన్ని, మరొక తరుణాన్ని మీరు మా జీవితాలకు అనుగ్రహించారు. మేము నిన్నటి వారమే దేవా, ఈ దినాన్ని కూడా మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ఆయుష్కాలం పొడిగించి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇచ్చి అయ్యా, నీ సన్నిధి ఆవరణంలో తండ్రి అని పిలిచే ధన్యత భాగ్యాన్ని అయ్యా మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు, 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 వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా ఈ బిడ్డలతోనూ మాతోనూ మీరే మాట్లాడి అల్పుడైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకునండి. నీ ఆత్మతో, నీ అభిషేకంతో నన్ను నింపండి దేవా. నా దోషము, నా బలహీనతలన్నీ సిలువ రక్తంలో కడగండి దేవా. నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకునండి అయ్యా. నా తండ్రి, ఆ పాత్రుని అయోగ్యుని నాయన అయ్యా. నా తండ్రి, నన్ను ప్రేమించి నాయన మీరు మాకు అనుగ్రహించిన అయ్యా నా తండ్రి నీ కృపాసనము కొరకై అయ్యా, నీ సన్నిధి ఆవరణం కొరకై అయ్యా, నీ మాట కొరకై, నీ వాక్యం కొరకై అయ్యా నా తండ్రి నాయన మీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు మమ్మల్ని విమోచించిన మీ విమోచన, క్షమాపణ కొరకై, విడుదల కొరకై యేసయ్యా మీ సిలువ రక్తమును బట్టి మీకెంతో కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. అయ్యా అయ్యా సహాయించండి అయ్యా. అయ్యా నీ మాటలు బ్రతికించేదయ్యా, నీ మాటలు నిత్య జీవ మాటలయ్యా. అయ్యా మీరే సహాయించండి అయ్యా. అయ్యా నా తండ్రి నీ ఉపదేశం మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా నా తండ్రి మీరు మాతో మాట్లాడండి నాయన. మేము మౌనమై ఉంటామయ్యా. నీ గద్దింపు, నీ హెచ్చరిక మేము తీసుకుంటాము నాయన. మేము సరిదిద్దుకుంటామయ్యా. మేము లోబడతాం ప్రభా. ఏ విషయంలో మేము తప్పిపోయామో ఆ విషయంలో మేము నూతనపరచబడతామయ్యా. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నీ కృపను కోరుకుంటూ ఉన్నాం. మీరే మాకు సహాయం చేసి నాయన మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడింది. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము మొదటి వాక్యములో షేబా దేశపు రాణి పిల్లరా విన్నది అనే మాట ఉంది. షేబా దేశపు రాణి ఏం విన్నది? ఆమె ఏమి విన్నది? ఇక్కడ చూస్తే యెహోవా నామమును గురించియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విన్నది. అందుకనే షేబా దేశం నుండి, చాలా దూరం నుండి ఆమె ప్రయాణం చేసి సొలొమోను యొక్క కీర్తిని, సొలొమోను యొక్క ఘనతను, ఖ్యాతిని, గొప్పతనాన్ని, పిల్లరా దేవుడు అతన్ని ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని విని చూడటానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవునులరా, ఇక్కడ మనం గమనించినట్లయితే సొలొమోను తన జీవితంలో అంత గొప్ప కీర్తిని, ఘనతను, ఖ్యాతిని, ఆశీర్వాదాన్ని పొందడానికి గల కారణం ఏంటి అంటే సొలొమోను తన ముందు యెహోవా నామమును బట్టి నడిచినవాడు. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, గుర్తుపెట్టుకుందాం, ఒక వ్యక్తి యొక్క విజయం వెనకాల, ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదం వెనకాల ఏముంటుంది అని అంటే యెహోవా నామము. యెహోవా నామము అన్ని నామముల కంటే పైనామము కలిగినటువంటిది. నా ప్రియమైన దేవుళ్ళరా, మన జీవితంలో ఎప్పుడు కూడా మనము ఆయనను ముందు పెట్టుకొని మనం నడవాలి. ఆయన నామాన్ని ఉచ్చరించి మనం పలకాలి. ఆయన నామాన్ని
కలిగి మనం ముందుకు సాగిపోవాలి. కాబట్టి సొలొమోను ప్రభు నామమును బట్టి నడిచినవాడు కాబట్టి తన జీవితంలో కలిగిన కీర్తి, ఘనత, గొప్ప స్థితి, ఆశీర్వాదం ఇవన్నీ కూడా ఆమె విని తెలుసుకొని ఆ దేశం నుండి బయలుదేరి ఆ యొక్క సొలొమోనుని కలుసుకుంటా ఉంది. దేశాల నుండి రాజులు, గొప్పవాళ్ళు, గొప్ప గొప్ప స్థితి కలిగినటువంటి వాళ్ళు వచ్చి సొలొమోను యొక్క రాజ్యాన్ని గురించి, సొలొమోను యొక్క పరిపాలన గురించి, ఆయన యొక్క జ్ఞానాన్ని గురించి, ఆయన నడిపిస్తున్న ఆ విధానమంతటా చూడటానికి బయలుదేరి వస్తూ ఉన్నారు. సొలొమోను ఆయన దేవుని జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి మరి తలంతుని బట్టి ఆ దేశాన్ని, ఆ ప్రజలను, ఆ పరిపాలన చాలా చక్కగా నడిపిస్తూ వస్తున్నాడు. ఎవరు కూడా మారు మాట మాట్లాడటానికి కానీ, లోపాన్ని చూపడం కానీ, ఇదిగో మిస్టేక్ ఉందని ప్రకటన చేయటం కానీ ఏది కూడా సొలొమోను కాలంలో ఏది కూడా లేనే లేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అంతటి ఘనతను, కీర్తిని సొలొమోను తాను తన రాజ్యంలో జరిగిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే ప్రతి విషయంలో సొలొమోను దేవుని నామాన్ని ఉచ్చరించేవాడు, దేవుని నామం మీద ఆధారపడేవాడు, ఆయన నామాన్ని బట్టి ప్రారంభించేవాడు, ఆయన నామాన్ని బట్టి నడిచేవాడు, ఆయన నామాన్ని బట్టి ముందుకి వెళ్ళేవాడుగా, ఏ కార్యమైనా తలపెట్టేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతని రాజ్యాన్ని, అతని ప్రజలను దేవుడు దీవించుకుంటూ వచ్చాడు. ఆమేన్. ఈ దినాల్లో చాలామంది ప్రజలు ఓడిపోవడానికి, ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఏంటంటే వారి జ్ఞానం మీద ఆధారపడుతున్నారు. నీ తెలివి మీద, నీ బలం మీద, నీ ధనం మీద, నీ అధికారం మీద, నీ యొక్క ఆలోచన మీద, నీ ప్రయత్నాల మీద నువ్వు ఆధారపడుతున్నావు. కాబట్టి నీ జీవితంలో జయాన్ని పొందలేకపోతున్నాం. నా ప్రియమైనలారా, విజయాన్ని చూడలేకపోతున్నాం, ఓడిపోతున్నాం. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, ఎన్నో ఆలోచనలు చేస్తున్నాం, నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నాం, నీ తెలివిని, నీ బుద్ధిని నువ్వు ఆధారం చేసుకుని నడుస్తున్నావు. కానీ నువ్వు అనుకున్నవన్నీ కూడా ఏది కూడా జరగటం లేదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, నీ జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకోవద్దు, నీ బుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు, నీ తెలివిని నువ్వు ఆధారం చేసుకోవద్దు. నువ్వు దేన్ని ఆధారం చేసుకోవాలి అంటే ఆయన నామాన్ని ఆధారం చేసుకోవాలి. ఆయన శక్తిని ఆధారం చేసుకోవాలి, ఆయన బలాన్ని నువ్వు ఆధారం చేసుకోవాలి. సొలొమోను అంతటి గొప్ప స్థితిలోకి రావడానికి గల కారణం ఏంటంటే యెహోవా నామమును బట్టి. దేవునికి స్తోత్రం. ఆయన నామాన్ని బట్టి అతను నడిచాడు. కాబట్టి అతను వెళ్ళిన చోటల్లా, తను చేసేదల్లా, తన ప్రయత్నాలల్లా, తన యొక్క జయం వెనకాల, ఆశీర్వాదం వెనకాల గొప్ప కారణం ఏంటి అంటే ఆయన నామం, యెహోవా నామము. ఆయన నామంలో ఇది ప్రారంభిస్తున్నాను, ఆయన నామంలో ఇది కడుతున్నాను, ఆయన నామంలో ఇది ఇస్తున్నాను, ఆయన నామంలో ఇది జరిగిస్తున్నాను అని చెప్పి యెహోవా నామాన్ని ఉచ్చరించి ప్రారంభించి జరిగించాడు. కాబట్టి విశ్వసించాడు. కాబట్టి తన జీవితాలన్నిటిలో గొప్ప జయాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో కొంతమంది కూడా అలాగ ఉచ్చరించి ఆయన నామాన్ని బట్టి వారు జయాన్ని పొందిన వారిని చూద్దాం ఈ సమయంలో. సమూయేలు గ్రంథంలో దావీదు కూడా గొల్యాతు దగ్గరికి వెళ్తాడు. గొల్యాతు నిలబడి, నేనేమన్నా కుక్కనా, నా ఎదుకి నువ్వు కర్ర తీసుకుని వస్తున్నావా అని గొల్యాతు దావీదుని అంటా ఉన్నాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, యుద్ధము యెహోవాదే, నేను యెహోవా నామమును బట్టి నేను నీ మీదకి వస్తున్నాను అని చెప్పాడు. ఆమేన్. ఏమన్నాడు? యెహోవా నామమును బట్టి నేను నీ మీదకి వస్తున్నాను, యుద్ధము యెహోవాదే అని చెప్పి తన ఉన్న దాంట్లో ఒడిసి రాయి తీసుకొని అతడు యెహోవా నామములో ఇతడు పడిపోవును గాక, కూలిపోవును గాక అని విసిరుగొట్టి రాయి విసిరేగానే ఆ యొక్క గొల్యాతుకి తగిలి అక్కడికక్కడే అతను పడిపోయి చనిపోయాడు. పిల్లరా, చూసినట్లయితే యెహోవా నామాన్ని ఉచ్చరించి ఏం చేశారండి? యెహోవా నామాన్ని ఉచ్చరించి, యెహోవా నామమున నేను బయలుదేరుతున్నాను,
యెహోవా నామమున నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను, యెహోవా నామముకే జయము కలుగును గాక, యెహోవా నామములోని యుద్ధము జరుగును గాక, యెహోవా యుద్ధము చేయును గాక అని చెప్పి దావీదు యెహోవా నామాన్ని ఉచ్చరించాడు. ఆ యెహోవా నామాన్ని బట్టే అతడు జయాన్ని పొందాడు. గుర్తుపెట్టుకోండి, శత్రువు ఎంతటి వాడైనా, ఏమండి పరిస్థితులు ఎంతటివైనా, ఏమండి నువ్వు జయించలేని కొండలైనా, లోయలైనా, పర్వతాలైనా, మనుషులైనా, అధికారులైన, పరిస్థితులైనా, రోగాలైన, వ్యాధులైన, అవి ఏవైనా నువ్వేం పలకాలి? నువ్వు దేనిందు విశ్వాసం ఉంచాలంటే యెహోవా నామములో, యెహోవా పక్షమున, ఆయన నామములో బయలుదేరుతున్నాను, ఆయన నామములో జరిగిస్తున్నానని చెప్పి ఆయన నామాన్ని ఉచ్చరించి పిల్లరా మనం మాట్లాడినట్లయితే, పలికినట్లయితే గొప్ప చేయని మనం చూడగలం. ఆమేన్. మరొక వ్యక్తిని కూడా మనం చూస్తే అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడు కూర్చొని ఉన్నాడు. కూర్చున్న వ్యక్తి దగ్గరికి పేతురు యోహాను వచ్చి 6వ వచనంలో వారు అంటారు, మా వైపు తేరి చూడము, మాకు కలిగిందే నీకు ఇస్తాము అని చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి పిల్లరా భిక్షగాడు వారి వైపు తేరి చూడగానే 6వ వచనం అపోస్తులు 3:6 అంటాడు, ఇదిగో మా యొద్ద వెండి బంగారములు లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడవమని చెప్పగానే ఆ వ్యక్తి లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని మందిరంలో ప్రవేశించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. పిల్లరా పేతురు యోహాను వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, మా యొద్ద వెండి బంగారములు లేవు నీకు ఏదైనా ఇవ్వటానికి, మేము ఏదైనా సాయం చేయడానికి మా దగ్గర ఏమీ లేదు, కానీ మేము ఏమి కలిగి ఉన్నాము అని అంటే యెహోవా నామము, యేసయ్య నామము కలిగి ఉన్నాం. యేసయ్య నామం చాలా శక్తి కలిగిన నామం, యేసయ్య నామం చాలా బలమైనటువంటి నామం. ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ మనకున్న ఆయుధం, మనకున్న తాళపు చెవి, మనకున్నటువంటి అధికారం, మనకున్నటువంటి బలం ఏంటి అంటే యేసయ్య నామము. ఆమేన్. యేసయ్య నామంలో ఏది విప్పితే అది విప్పబడుతుంది, యేసయ్య నామంలో ఏది బంధిస్తే అది బంధించబడుతుంది, యేసయ్య నామంలో ఏది అడిగితే అది నువ్వు పొందుకుంటావు. ఆమేన్. నా ప్రియమిత్రులారా, మీ జీవితంలో యేసయ్య నామాన్ని ఉపయోగించండి. యేసయ్య నామంలో అడుగుతున్నానయ్యా, యేసయ్య నామంలో ఈ బంధకాలు ఊడిపోవాలి, యేసయ్య నామంలో ఈ యొక్క పరిస్థితులు తెరవబడాలి, ఈ కార్యాలు జరగాలి అని మనము పిల్లరా యేసు నామంలో ఈ వ్యాధి తొలగిపోవాలి, యేసయ్య నామంలో ఈ దురాత్మలు వెళ్ళిపోవాలి, యేసయ్య నామంలో ఈ యొక్క మా రోగాలు తగ్గిపోవాలి, యేసయ్య నామంలో ఈ వ్యక్తి బ్రతకాలి, యేసయ్య నామంలో నేను నడవాలి అని మీరు ఉచ్చరించి మీరు మాట్లాడగలిగితే దేవుడు మీ చేతిలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. పిల్లరా మీరు విశ్వాసంతో పలకాలి, యేసు నామంలో నేను నడుస్తాను, యేసయ్య నామంలో నా బిడ్డకి ఉద్యోగం వస్తుంది, యేసయ్య నామంలో నా కుమార్తెకి వివాహం జరుగుతుంది, యేసయ్య నామంలో దేవుడు సుఖమైన కానుపును అనుగ్రహిస్తాడు, యేసయ్య నామంలో దేవుడి గృహాన్ని కడతాడు, యేసయ్య నామంలో ఈ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, యేసయ్య నామంలో ఈ కార్యం జరుగుతుంది అని మీరేం చేయాలి? యేసయ్య నామాన్ని ఉచ్చరించాలి. ఆమేన్. చెప్పండి, యేసు నామములో విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, అద్భుతం జరుగును గాక, దేవుడు అధికారులతో మాట్లాడును గాక, అనుకున్న పని జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యేసు నామంలో మీరు పిల్లరా ఉచ్చరించండి, ఆయన నామంలో కార్యాలు జరుగుతాయి. వాళ్ళు పేతురు యోహాను అంటున్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. ఏంటి మేము కలిగి ఉంది అని అంటే యేసయ్య నామము. మేమేం కలిగి ఉన్నాం? ఆయన నామాన్ని కలిగి ఉన్నాం, ఆయన వాక్యాన్ని కలిగి ఉన్నాం, ఆయన మాటలు కలిగి ఉన్నాం, ఆయన శక్తిని కలిగి ఉన్నాం. మా యొద్ద ఏమీ లేవు, మా యొద్ద వెండి బంగారములు ధనధాన్యాలు మా యొద్ద ఏమీ లేవు, కానీ యేసయ్య నామం ఉంది, ఆయన వాక్యం ఉన్నది, ఆయన శక్తి మాలో ఉంది, ఆయన మాతో ఉన్నాడు, ఆయన సన్నిధి మేము కలిగి ఉన్నామని చెప్పి ఆ విశ్వాసంతో మనం మాట్లాడాలి. ఆమేన్. పిల్లరా అంతేకాదు, బైబిల్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరంటే మోషే. మోషే కూడా పిల్లరా ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. నీళ్లను రక్తంగా మార్చాడు,
అంతేకాదు కర్రని పాముగా మార్చాడు. అంతేకాదు ఎన్నో తెగులు వచ్చినాయి. ఇంకా బండలో నుంచి నీళ్లు బండలో నుంచి నీళ్లను మోషే ప్రవహింప చేశాడు. ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి 6 నెలల్లో ప్రజలు నడిపించాడు. ఎన్నో అద్భుత కార్యాలు దేవుని ద్వారా మోషే జరిగించగలిగాడు. కారణం ఏంటి అంటే ఆయన ఉచ్చరించింది ఏంటంటే యెహోవా నామములో, ఫరో యెహోవా నామములో నేను నీతో మాట్లాడుతున్నాను, యెహోవా నామములో ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడినగా. కానీ విశ్వాసంతో కర్ర చూపించగానే ఏమైంది? ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడినది. ఎన్నో తెగుళ్ళు వచ్చినాయి, ఎన్నో పరిస్థితులు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగినాయి. ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటంటే అతడు విశ్వాసంతో యెహోవా నామాన్ని ఉచ్చరించాడు. కాబట్టి నీ ముందు ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో పరిస్థితులు మూయబడిన పరిస్థితులు, క్లోజ్ అయినటువంటి పరిస్థితులు, ఇక విడుదల లేనటువంటి పరిస్థితులు, చేయలేనటువంటి పరిస్థితులు, అసాధ్యమైన పరిస్థితులు నీ జీవితంలో కనబడవచ్చు. అయితే నువ్వేం చేయాలి అంటే ఆయన నామాన్ని ఉచ్చరించి కలుగునుగాక, జరుగునుగాక అని యెహోవా నామములో ఇది జరుగునుగాక, యెహోవా నామములో ఇది నెరవేరునుగాక అని మనం పలికితే దేవుడు ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు ఆయన నామంలో దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు నామంలో దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, యేసుక్రీస్తు నామంలో కుంటివారు నడుస్తున్నారు, యేసుక్రీస్తు నామంలో చెవిటివారు మోగవారు మాట్లాడుతున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, పక్షవాయు కలిగిన వారు బాగుపడి స్వస్థత పొంది తిరిగి నడుస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు నామంలో చనిపోయిన వారు బ్రతికించబడతా ఉన్నారు. యెహోవా నామములో, యేసుక్రీస్తు నామములో అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి. ఆయన నామములోనే జరుగుతున్నాయి. ఆయన నామం ద్వారానే ఉచ్చరించాలి. కనుక మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఎటువంటి మొండి సమస్యలైనా, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య సమస్యలైనా, పిల్లల సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, భర్త సమస్య అయినా, భార్య సమస్య అయినా, ఎటువంటి పరిస్థితులైనా అవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో జరుగునుగాక, యేసుక్రీస్తు నామములో జరుగునుగాక. అద్భుతాలు దేవుడు చేయునుగాక, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయునుగాక. ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు, సేవకులు, సంఘం పొందుకోలేకపోవడానికి గల కారణం, దేవుని కార్యాలు చూడలేకపోవడానికి గల కారణం, అద్భుతాలు చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఇంకా అవిశ్వాసం, ఇంకా అపనమ్మకం, ఇంకా వారి శక్తి, వారి బలం, వారి జ్ఞానం, వారి ప్రయత్నాలు, నీ ఆలోచనలు, నీ ప్రయత్నాలు, నీ బలం మీద నువ్వు ఆధారపడుతున్నాం, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడుతున్నాం. కానీ నువ్వేం చేయాలి? దేవుని నామాన్ని ఉచ్చరించి, దేవుని నామాన్ని బట్టి విశ్వాసం ఉంచి నువ్వు ముందుకు సాగిపోవాలి. మోషే ఆ దినమందు కర్ర ద్వారా విశ్వాసముతో కర్ర ద్వారా యెహోవా నామాన్ని బట్టి అద్భుతాలు చేయగలిగాడు, అద్భుతాలు చూడగలిగాడు, ప్రజల్ని నడిపించగలిగాడు. ఈరోజు మనకున్న కర్ర ఏంటి? విశ్వాసం తాలపేంటి? యెహోవా నామమే. నీ నోటి మాటే ఏంటండి? ఆ రోజు మోషే కర్రను చూపించి కార్యాలు జరిగించాడు. ఈరోజు ఏం చూపగలవు అని అంటే, నువ్వు ఎలా అద్భుతాలు చూడగలవు అని అంటే, నువ్వు చేయగలవు అని అంటే, నీ నోటి మాటే, నీ నోటి మాటలోనే, నీ విశ్వాసం అనే మాటలోనే అద్భుత కార్యాలు ఉన్నాయి. కనుక నువ్వేం చేయాలి? యేసుక్రీస్తు నామములో ఇది జరుగుతుంది, యేసుక్రీస్తు నామములో విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, మేలు దేవుడు చేయబోతున్నాడు, కార్యం చేయబోతున్నాడు, ఇది దేవుడు చేయబోతున్నాడని ఆయన నామంలో నేను నడుస్తున్నాను, ఆయన నామంలో ఇల్లు కడుతున్నాను, ఆయన నామంలో వివాహం జరుగుతుంది, ఆయన నామంలోనే యేసయ్య నామంలో ఈ ఉద్యోగం రాబోతుంది, యేసయ్య నామంలో స్వస్థత కలుగుతుందని ఈ విశ్వాసం కలిగినటువంటి మాటలతో నువ్వు పలకగలిగినట్లయితే దేవుని కార్యాలు మీరు చూచుదురుగాక. ఆమేన్. సొలొమోను అంత గొప్ప కీర్తి, ఘనత, ప్రఖ్యాతి, గొప్పతనం కలిగి ఉండడానికి గల కారణం ఏంటి? తన ముందు ఏముందండి? అక్కడ రాయబడింది 10వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నామమును బట్టి. సొలొమోను తన ముందు దేవుని నామాన్ని బట్టి తన ముందుకెళ్ళాడు, దేవుని నామంలో నడిచాడు, దేవుని నామాన్ని ముందు పెట్టుకొని తను
దేవుని కార్యాలు చూడగలిగాడు. పిల్లరా కార్యాలు చేయగలిగాడు. అంతటి గొప్ప స్థితిని పొందాడు. పిల్లరా ఏసీ కాలేజీ, గుంటూరు ఏసీ కాలేజీలో జువాలజీ డిపార్ట్మెంట్ ఉంది. ఒకరోజు నేను వెళ్ళాను. అక్కడికి వెళితే ఇట్లాగనే ఒక పోడియం మీద ఇంత హైట్ ఉన్నటువంటి ఒక బుక్ ఉంది. చాలా పెద్ద బుక్ అండి. పిల్లరా సుమారుగా 10 కేజీలో 20 కేజీలు ఉంటుందేమో, అంతటి పెద్ద బుక్కు ఈ పోడియం మీద పెట్టుంది. నేను వెళ్ళి ఆ బుక్ని ఫస్ట్ పేజ్ చూశాను. పిల్లరా జువాలజీ రైటర్ సొలొమోన్ మహారాజ్ అని రాసింది. దేవునికి స్తోత్రం. అంతటి జ్ఞానాన్ని జువాలజీ ఏమండి, పాములు, తేళ్ళు, ఈ యొక్క చిన్న చిన్న ప్రాకు పురుగులు, వృక్షాలు, ఈ యొక్క జంతువులు, మరి చెట్లు, విత్తనాలు, ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి ఎవరు రాశారు అని అంటే సొలొమోను మహారాజు రాశాడు. ఏమండి సొలొమోను మహారాజు రాశాడు. ఆయన ఏమి రాశాడు? ప్రసంగి రాశాడు, సామెతలు రాశాడు, ఇంకా పరమగీతాలు రాశాడు. పిల్లరా అంతేకాదు ఈ జువాలజీ వృక్షశాస్త్రం గురించి, ఈ ప్రాకు పురుగుల గురించి, ఈ జంతువుల గురించి ఇవన్నీ కూడా రాసిన రైటర్ ఎవరు అని అంటే సొలొమోను. సొలొమోనుకి అంత జ్ఞానం రావటానికి గల కారణం ఏంటి అని అంటే ఆయన ప్రార్థన చేశాడు. అయ్యా నాకు నీ జ్ఞానం దయచేయి, దైవ జ్ఞానం దయచేయి, ఈ ప్రజలను పరిపాలించే జ్ఞానం దయచేయి, ఈ సేవ చేసే జ్ఞానం దయచేయి, ఈ పరిచర్య చేసే జ్ఞానం దయచేయి. యేసు నామములో, యెహోవా నామములో నాకు దయచేయబడునుగాక, నాకు కలుగునుగాక. పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన జ్ఞానం నాకు కలుగునుగాక అని జ్ఞానాన్ని కోరుకున్నాడు. నా ప్రియమైన దిల్లరా, ఆయన నామాన్ని ఉచ్చరించి, ఆయన నామాన్ని ముందు పెట్టుకొని అతడు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగాడు. పిల్లరా తన జ్ఞానం మీద ఆధారపడలేదు, తన బలం మీద ఆధారపడలేదు, తన సైన్యం మీద ఆధారపడలేదు, తన శక్తి సామర్థ్యం మీద ఆధారపడలేదు. దేవుని నామాన్ని బట్టి, దేవుని నామాన్ని ఆధారం చేసుకున్నాడు, ఆయన శక్తిని ఆధారం చేసుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు జయాన్ని పొందాలి అంటే, దేవుని కార్యాలు చూడాలి అంటే, అద్భుతాలు చూడాలి అంటే, నీ జీవితంలో నువ్వు అనుకున్న ప్రయత్నాలు నెరవేరాలంటే విశ్వాసంతో నమ్మికతో యెహోవా నామములో ఇది జరుగునుగాక, యేసయ్య నామంలో ఇది జరుగునుగాక అని ఆయన నామాన్ని ముందు పెట్టుకొని నీవు ప్రారంభించు, జరిగించు, ప్రార్థించు, ప్రయత్నం చేయి, ఆయన నామాన్ని ఉచ్చరించు, ఆయన నామాన్ని ముందు పెట్టుకొని బయలుదేరు. యెహోవా నామంలో నేను బయలుదేరుతున్నాను, యెహోవా నామంలో ఇది జరిగిస్తున్నాను, యెహోవా నామంలో ఇది చేస్తున్నానని ఆయన నామాన్ని ఉచ్చరించి నువ్వు చేయి. నీ జీవితంలో గొప్ప చేయము చూచుదువుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి, ప్రార్థన చేద్దాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు ఓడిపోవడానికి గల కారణం, దేవుని కార్యాలు చూడలేకపోవడానికి గల కారణం, ప్రార్థన చేయి. దేవా నీ కృప దయచేయండి అయ్యా అని ప్రార్థన చేయండి. అయ్యా నీ నామాన్ని బట్టి నేను బయలుదేరుతున్నాను, నీ నామాన్ని బట్టి నేను విశ్వాసం ఉంచుతున్నాను. నీ నామమే నాకు ఆధారం, నీ నామమే నాకు ఆశ్రయము, నీవే నాకు దిక్కు, నా కొండ, నా కోట నాయన. నీ కొందనాలు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేయండి. షేబా దేశపు రాణి యెహోవా నామాన్ని బట్టి సొలొమోను కీర్తించబడ్డాడు, ఘనపరచబడుతున్నాడు, ప్రఖ్యాతి ప్రసిద్ధి చెంది ఉన్నాడు. అతని జ్ఞానాన్ని, అతని తెలివిని చూడటానికి బయలుదేరింది. సొలొమోను కలుసుకుంది. సొలొమోను రాజ్యాన్ని, పనివారిని, వారి వస్త్రాలను, వారి రాజ్య కార్యక్రమాలన్నీ చూసింది. చూసిన దానికంటే, విన్నదానికంటే చూసింది చాలా గొప్పది అని చెప్పి, షేబా దేశపు రాణి, నీవు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు గొప్పవాడని ఆమె సాక్ష్యం చెప్పింది. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ ప్రజలకి తోడై ఉన్నాడని షేబా దేశపు రాణి సొలొమోను గురించి సాక్ష్యం చెప్తా ఉంది. అవును, దేవుడు నీకు తోడై ఉండాలి, ఆయన నామం నీకు తోడై ఉండాలి, ఆయన సన్నిధి నీకు తోడై ఉండాలి. అప్పుడే నీకు సహాయం, అప్పుడే నీకు మేలు, అప్పుడే నువ్వు దేవుని కార్యాలు చూడగలవు. దేవా నేను బలహీనుడయ్యా, అయ్యా నేను నాయనా బలహీనుడిని, నా శక్తి కాదు, నా బలం కాదు, నా జ్ఞానం కాదు, నా తెలివి, నా బుద్ధి కాదు నాయనా, నాకు సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేయండి. స్తోత్రం అయ్యా.
స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా నీకే స్తోత్రమయ్యా. సర్వాధికారి మీకే స్తోత్రాలయ్యా. జీవాధిపతి నీకే స్తోత్రాలయ్యా. నిన్న నేడు నిరంతరము మారని మార్పులేని దేవా నీకే స్తోత్రాలయ్యా. సర్వాధికారి మీకే స్తోత్రాలయ్యా. సర్వ సృష్టికి కారణభూతుడా నీకే స్తోత్రాలయ్యా. నిత్యుడుకు తండ్రి మీకే స్తోత్రాలయ్యా. బలవంతుడైన దేవా నీకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ఏమిచ్చినను మీరు నాన్న తీర్చగలము. మీరు మాకు చాలిన దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలయ్యా. అయ్యా నా తండ్రి, నాయనా, మాకున్న ఆధారం ఒకటే అయ్యా, నీ నామమే మాకు ఆధారం. యేసయ్యా, నీ నామమే మాకు ఆధారం. నీ కృపయే మాకు ఆధారం. నీ శక్తే, నీ సన్నిధే మాకు ఆధారం. అయ్యా మాకు ఏమీ లేదు నాయనా. అయ్యా నా తండ్రి, సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. కృప చూపించండి, జ్ఞాపం చేసుకునండి. విత్తబడిన వాక్యం అంతా బిడ్డల హృదయాల్లో నీరుగట్టి ఫలము చేయండి. ప్రతి విషయంలో నీ నామాన్ని ముందుంచుకొని అయ్యా నా తండ్రి, నీ నామంలో పలుకుతూ, నీ నామంలో నడుస్తూ, నీ నామంలో మాట్లాడుతూ, విశ్వాసం ఉంచుతూ, నీ నామంలో నాయన ప్రయత్నాలు చేయొచ్చు, నీ నామంలో ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దావీదు యెహోవా నామమును బట్టి యుద్ధానికి వెళుతున్నానని చెప్పాడయ్యా. యెహోవా నామముకే జయము కలుగుతుందని చెప్పాడయ్యా. యెహోవా నామములోని యుద్ధం చేస్తానని చెప్పాడయ్యా. అయ్యా నా తండ్రి నీకు వందనాలయ్యా. పేతురు, యోహాను యెహోవా నామమున, యేసుక్రీస్తు నామములో లేచి నడవమని చెప్పారయ్యా. అతను లేచి నడిచాడయ్యా. గొల్యాతు పడిపోయి చనిపోయాడయ్యా. దేవా, ఎన్నో కార్యాలు చూడగలిగారయ్యా. మోషే నీ నామమును బట్టి బండలో నుంచి నీళ్ళు అయ్యా నా తండ్రి నడిపించగలిగాడయ్యా. అయ్యా నీ నామమును బట్టి అయ్యా ఎర్ర సముద్రం పాయలుగా చేల్చగలిగాడయ్యా. దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కంటే పై నామం కలిగిన దేవుడు నీవేనయ్యా. నీ నామంలో దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. నీ నామంలో రోగులు బాగుపడుతున్నారు. నీ నామంలో కార్యాలు జరుగుతున్నాయి. సహాయం చేయండి అయ్యా. దేవా, సహాయం చేయండి. మా సంఘంలో, మా సంఘ బిడ్డల జీవితాలలో, మా జీవితాల్లో, మా కుటుంబాల, మా బిడ్డల జీవితాలలో మీ నామములో గొప్ప కార్యాలు జరుగునుగాక, అద్భుతాలు చేయునుగాక. దేవా, మీరే జరిగించి నాయన మీ నామానికి మహిమ పొందుకునమని మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసమును, సన్నిధిని, సమాధానమును ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన రాజ్యం కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడుకును, ఇక్కడ కూడిన బిడ్డలందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.